గాయ్స్, ఈరోజు మన దగ్గర ఉంది రెనాల్ట్ టైగర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజన్ మీద ఓపెన్ చేద్దాం. చూడొచ్చు అక్కడ ఇన్సులేషన్ ఉంది. ఇది 1 లీటర్ టర్బో పెట్రోల్ 3 సిలిండర్ ఇంజన్. చూడడానికి నీట్గా ఉంది ఇంజన్. ఇక్కడ కింద చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇవన్నీ బుగాటి అండ్ చిరాన్లో ఉంటాయి. వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ లైట్స్ అయితే డిజైన్ చేశారు. ఇది హై బీమ్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది డిఆర్ఎల్ చూసుకుంటే ఇది ఇండికేటర్. అండ్ ఇది ఇక్కడ చూసుకుంటే క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు, క్రోమ్ గార్నిష్ గ్రిల్ మీద. చూడడానికి చాలా బాగుంది. పెద్ద రెనాల్ట్ లోగో ఇచ్చారు ఇక్కడ. కింద బంపర్ చూసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది. కింద క్రోమ్ ఫినిషింగ్ అయితే ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ క్రోమ్ మీద అది గ్రిల్ మీద ఇచ్చారు. సైడ్కి వచ్చి చూసుకుంటే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇవి. టైర్స్ వచ్చేసి 195/60 ఇంచ్ వీల్స్ ఇవి. చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్తో అయితే ఈ కార్ అయితే ప్రజెంట్ లేదు, RZ వేరియంట్. ఈ వేరియంట్లో మనకి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ ఉంది, కాకపోతే ప్రజెంట్ మన దగ్గర లేదు. కాకపోతే ఇక్కడ చూసుకుంటే అవుట్ సైడ్ రేర్ వ్యూ మీద ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇది పియానో బ్లాక్ ఫినిషింగ్లో ఇచ్చారు, చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ చూసుకుంటే బట్ నో రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే లేవు ఇక్కడ, అదొక డిసప్పాయింట్మెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఎక్సలెంట్ ఉంది, డిజైన్కే ఇంప్రెస్ అయిపోతారు అందరూ. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 40 లీటర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే సి షేప్ టెయిల్ ల్యాంప్స్ చూడడానికి చాలా బాగున్నాయి. ఇది హాలోజన్, ఆల్ LED యూనిట్. ఇదైతే హాలోజనే ఐ థింక్. ఇది కూడా ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేద్దాం. బూట్ చాలా పెద్దగా ఉందని చెప్పొచ్చు. 405 లీటర్స్ బూట్ స్పేస్ ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద స్పేర్ వీల్ ఇస్తారు. స్పేర్ వీల్ మాత్రం అలా కాదు, స్మాలర్ సైజ్ స్పేర్ వీలే ఐ థింక్. ఇది 15 ఇంచ్ వీల్ ఇది, అలా వీల్ కాదు. అండ్ స్మాలర్ సైజ్ వీల్ ఇది. బూట్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఒక పార్షల్ సెల్ఫ్ చూడొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఒక హుక్ ఉంది, ఇక్కడ ఒక హుక్ ఉంది. అండ్ ఇక్కడ బూట్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది ఆప్షనల్ కిట్, అది మీరు కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. బ్యాక్ నుంచి మాత్రం ఫ్రంట్ నుంచి కంటే చాలా బాగుంది చూడడానికి. సి షేప్ టెయిల్ ల్యాంప్స్ మాత్రం వెరీ ఇంప్రెసివ్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రెనాల్ట్ లోగో మధ్యలో మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా ఇచ్చారు, కైగన్ అని రాసింది. అండ్ ఇక్కడ రేర్ పార్కింగ్ సెన్సర్స్ 3 ఇచ్చారు, రేర్ పార్కింగ్ సెన్సర్స్. అండ్ ఇలా సైడ్ ప్రొఫైల్కి వస్తే వెరీ ఇంప్రెసివ్ డిజైన్, అసలు మ్యాగ్నెట్ కంటే చాలా బాగుంది ఇది. ఇప్పుడు లోపల స్పేస్ చూద్దాం మనం. ఆల్మోస్ట్ 90 degrees, బాగానే ఓపెన్ అయిన డోర్స్ అయితే, వైడ్ ఎనఫ్. ఓకే, నేనైతే హైట్ తక్కువే నాకు, కానీ చాలా స్పేస్ ఉంది. 222 mm లెగ్ రూమ్ అని చెప్తున్నారు ఇక్కడ. నీ రూమ్ చూడొచ్చు, లెగ్ రూమ్ చూడొచ్చు, చాలా నీ రూమ్ లెగ్ రూమ్ చూడొచ్చు. అండ్ హెడ్ రూమ్ కూడా నా హైట్కి అయితే ప్రతి కార్ సరిపోద్ది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి హెడ్ రూమ్ ఒక ప్రాబ్లం అవ్వచ్చు, కానీ లెగ్ రూమ్ నీ రూమ్లో మాత్రం ఏ ప్రాబ్లం కాదు. ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్స్ ఇస్తున్నారు, కవర్ ఉంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఇక్కడ చూసుకుంటే సెంటర్ ఆమ్రెస్ట్లో ట్విన్ కప్ హోల్డర్స్ అండ్ విత్ ఫోన్ హోల్డర్. ఇక్కడ మంచి ఫినిషింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. మంచి గ్రిప్ ఇస్తుంది ఇక్కడ, మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంది. కార్లో అంత మరీ చీప్ క్వాలిటీ వాడకుండా మంచి క్వాలిటీ మెటీరియల్తో వాడారని చెప్పొచ్చు. సీట్ బెల్ట్ చూడొచ్చు, సీట్ బెల్ట్స్ మాత్రం హైట్ అడ్జస్టబుల్ అయితే కాదు. అండ్ ఇక్కడ ఒక మైనస్ థింగ్ నాకు నచ్చని విషయం ఏంటంటే ఓన్లీ 2 హెడ్ రెస్ట్. మిడిల్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదు, అదొక మైనస్ పాయింట్ నాకు అనిపించింది. అండ్ మధ్యలో చూసుకుంటే ఇక్కడ హంప్ లేదు. అండ్ మిడిల్ ప్యాసింజర్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ఎక్సెప్ట్ ఇది హెడ్ రెస్ట్ ఒకటి అడ్జస్ట్ చేసుకుంటే మిడిల్ ప్యాసింజర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఇందులో ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మంచి మెటీరియల్, ఈ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇది పవర్ విండో కోసం, కానీ ఇందులో 1 టచ్ అప్ డౌన్ సిస్టమ్ అయితే లేదు. ఇందులో 8 స్పీకర్స్ అండ్ 8 ట్వీటర్స్ ఉన్నాయి. ఇది ట్వీటర్, ఇది స్పీకర్. స్టోరేజ్ స్పేస్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్దగా ఉంది.
ఓకే, ఇప్పుడు డ్రైవర్ సీట్ చూద్దాం. మనం మాట్లాడుకోవాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన విషయం కైగర్లో స్టీరింగ్ ఫీల్. నేను ఆల్రెడీ డ్రైవ్ చేశాను ఈ వెహికల్. మీరు డ్రైవ్ ఇంప్రెషన్స్ కూడా చూడొచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతుంది. ఇందులో పవర్ కూడా మామూలుగా లేదు. నేను ఆల్రెడీ డ్రైవ్ చేశాను ఈ కారు. ఆడియో సిస్టమ్ కంట్రోల్స్ ఇవి. ఓకే, లోపల ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూద్దాం. ఫస్ట్ టర్న్ ఆన్ చేద్దాం వెహికల్. గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యూనిక్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఉంది, ఈకో ఉంది, నార్మల్ ఉంది, స్పోర్ట్ మోడ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అది నార్మల్ మోడ్లో చూపిస్తుంది. ఒకసారి ఈకో మోడ్ చేంజ్ చేస్తా చూడొచ్చు, చేంజ్ అయిపోయింది. ఇట్లా స్పోర్ట్ మోడ్ ఇట్లా చూసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇక్కడ ఒక టెంపరేచర్ మీటర్ ఉంది, ఇక్కడ ఫ్యూల్ మీటర్ ఉంది, ఇక్కడ ఓడోమీటర్ ఉంది, ఇక్కడ ట్రిప్ మీటర్. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో మనం ఇక్కడ నుంచి బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అని చూపిస్తుంది, ట్రిప్ మీటర్ చూపిస్తుంది. ఇక్కడ సర్వీస్ ఇంకెన్ని రోజుల్లో ఇంకా ఎన్ని రోజుల్లో చేపియాలి, ఎన్ని కిలోమీటర్స్ చేపియాలని చూపిస్తుంది. అండ్ ఇక్కడ డిమ్మింగ్ కంట్రోల్ చాలా ఉన్నాయి. ఇక్కడ కంట్రోల్స్ అయితే చాలా బాగుంది. ఈ యూనిక్ ఉంది ఈ డిస్ప్లే మొత్తం. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫిజికల్ కంట్రోల్స్ ఇచ్చిండే బాగుంది అనిపించింది. మొత్తం టచ్ కంట్రోల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి రేడియో ఉంది, కాలింగ్ ఉంది. ఇక్కడ వెహికల్లోకి వెళ్తే వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. రేర్ వ్యూ కెమెరా ఆన్ చేసి ఉంది. ఒకసారి మనం రివర్స్ గేర్ వేసి చూద్దాం కెమెరా ఎలా ఉందనేది. చూడొచ్చు, గైడ్ లైన్స్ అయితే లేవు, అడాప్టివ్ గైడ్ లైన్స్ అయితే ఏం లేవు. ఒకసారి మీరు ఈ ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. 4 స్పీకర్స్ అండ్ 4 ట్వీటర్స్. బ్రాండ్ ఏంటో అంత ఐడియా లేదు, కానీ ఆడియో క్వాలిటీ మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఇందులో ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఉంది, యాపిల్ కార్ప్లే ఉంది, కనెక్టెడ్ కార్టెక్ అయితే లేదు, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. అండ్ ఈజీ టు యూజ్, ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ కూడా కాదు ఇది, బాగానే ఉంది. ఒక్కటి నాకు నచ్చింది ఏంటంటే ఫిజికల్ కంట్రోల్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి, ఎయిర్ కండిషనింగ్, చిల్లర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది అసలు. నో టైంలోనే క్యాబిన్ మొత్తం కూల్ చేసేస్తుంది. రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టాప్ స్టార్ట్ బటన్, ఇక్కడ ఒక యూఎస్బి ఛార్జింగ్ సాకెట్, ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్, అండ్ ఇక్కడ కూడా 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే డ్రైవ్ మోడ్ సెలెక్టర్, గేర్ నాబ్, హోల్డ్ చేయడానికి కూడా చాలా బాగుంది. సెంటర్ ఆర్మ్రెస్ట్, ఇది స్లైడ్ అయితే అవ్వట్లేదు. కింద చూసుకుంటే ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది, ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది. ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేస్, చాలా 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 స్టోరేజ్ స్పేస్ ఉంది ఈ కార్లో. ఎక్కడ చూసినా స్పేసే కనబడుతుంది. ఫిజికల్ హ్యాండ్ బ్రేక్. అండ్ క్యాబిన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మెటీరియల్ చూడడానికి చాలా బాగుంది, కానీ దాదాపుగా మొత్తం హార్డ్ ప్లాస్టిక్సే వాడారు. ఇక్కడ చూడొచ్చు, మొత్తం హార్డ్ ప్లాస్టిక్సే. ఏసీ వెంట్స్ చూడడానికి బాగున్నాయి. అండ్ ఎయిర్ కండిషనింగ్ కూడా ఇందులో చెప్పాలి, చిల్లర్ అని చెప్పొచ్చు. ఎంత ఫాస్ట్ అంటే మీరు ఎయిర్ కండిషనింగ్ ఆన్ చేసిన జస్ట్ 1 minute లోపే క్యాబిన్ మొత్తం కూల్ అయిపోతుంది. రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు, నేను చెప్పడం మర్చిపోయాను, అది చూడొచ్చు, రేర్ ఏసీ వెంట్స్. ఓకే గైస్, ఈరోజు మనం డ్రైవ్ చేస్తున్నాం రెనాల్డ్ కైగర్. ఇది 1 లీటర్ టర్బో పెట్రోల్ 3 cylinder మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంజన్. ఇది స్పోర్ట్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నాం. ఫస్ట్ గేర్, ఫస్ట్ గేర్లోనే 50 క్రాస్ అయిపోయింది. పంచ్ మాత్రం మామూలుగా లేదు, వెరీ ఫాస్ట్ అసలు. క్లచ్ కూడా లైటర్ సైడ్ ఉంది. నార్మల్గా అసలు ఎక్సిలేటర్ మీద టచ్ చేయగానే అసలు ఎగిరిపోతుంది, ఆ ఫీలింగ్ వస్తుంది. స్పోర్ట్ మోడ్లో ఉన్నాం ప్రజెంట్ మనం. వీల్ స్పిన్ కూడా క్రేజీ వీల్ స్పిన్. ఓకే, పవర్ గురించి మాట్లాడుకుందాం. ఇది 1 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్. మ్యాక్స్ పవర్ వచ్చేసి 100 PS ఆఫ్ పవర్ ఎట్ 5000 RPM. టార్క్ వచ్చేసి 160 Nm ఆఫ్ టార్క్. ఆ టార్క్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 2800 RPM నుంచి 3600 RPM మధ్యలో వస్తుంది. అసలు
పంచ్ మాత్రం మామూలుగా లేదు. 1 లీటర్ 3 సిలిండర్ ఇంజన్. ఆ 3 సిలిండర్ ఇంజన్ వైబ్రేషన్ అయితే ఫీల్ అవుతాం మనం, కానీ ఒక్కసారిగా థ్రోటల్ ఇస్తే మాత్రం ఆ ఫీల్ మాత్రం మామూలుగా లేదు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సాఫ్ట్ సైడ్ ఉంది. పవర్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలా బాగుంది పవర్ మాత్రం. అండ్ స్టీరింగ్ క్వాలిటీ చూసుకుంటే ఈ స్టిచ్చింగ్ క్వాలిటీ వెరీ నైస్ టు హోల్డ్. ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ హైయర్ స్పీడ్స్లో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను, కొంచెం వెయిట్ అయితే వస్తుంది, అది చాలా మంచిది. అండ్ లోవర్ స్పీడ్స్లో మాట్లాడుకుంటే నేను ఫస్ట్ కార్ ముట్టుకోగానే అసలు ఆ స్టీరింగ్ ఫీల్ నాకు లోవర్ స్పీడ్స్లో చాలా చాలా బాగుంది. నేను లోవర్ స్పీడ్స్లో కూడా చూపిస్తాను స్టీరింగ్ ఫీల్ ఎలా ఉందనేది. నెక్స్ట్ ఇంకా దీంట్లో నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి, ఫుల్ TFT కలర్ డిస్ప్లే ఇది. అండ్ ఇందులో మనం ఇప్పుడు ప్రజెంట్ స్పోర్ట్ మోడ్లో ఉన్నాము. ఈకో మోడ్కి షిఫ్ట్ చేస్తే చూడండి, ఇప్పుడు ఈకో మోడ్ షిఫ్ట్ అయిపోయాం ఆటోమేటిక్గా. నేను అది ఫీల్ అవ్వగలను. ఎలా అంటే ఇంజన్ బాగా స్మూత్ అయిపోయింది, ఆ పంచ్ లేదు, అంటే మంచి ఫ్యూల్ ఎకానమీ వస్తుంది ఈకో మోడ్లో మనకి. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కంప్లీట్ గ్రీన్గా మారిపోయింది. అసలు ఆ లుక్స్ అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. బట్ ఒక్క విషయం నచ్చింది ఏంటంటే గేర్ బాక్స్ మాత్రం అంత స్మూత్ అయితే లేదు, కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఈకో మోడ్లో అంత రేవైతే అవ్వట్లేదు. ఒకసారి స్పోర్ట్ మోడ్కి వచ్చి చూద్దాం. ఓకే నౌ వీఆర్ ఇన్ స్పోర్ట్ మోడ్. సెకండ్ గేర్కి వద్దాం. స్పోర్ట్ మోడ్లో ఆ పంచ్ మాత్రం మామూలుగా లేదు. నాకైతే బాగా నచ్చింది. 100 PS ఆఫ్ పవరే, 160 Nm ఆఫ్ టార్కే. కానీ గేర్ బాక్స్ మాత్రం కొంచెం ఇంకా బెటర్ ఇచ్చి ఉండే బాగుంది అనిపించింది. స్టీరింగ్ లోవర్ స్పీడ్స్లో చూసారు కదా ఎంత లైట్ ఉందో. అసలు లోవర్ స్పీడ్లో చూడండి, సింగిల్ ఫింగర్తో రొటేట్ చేయొచ్చు మనం. రెడ్ లైన్ సెట్ 6,500 RPM. పవర్ మాత్రం మామూలుగా లేదు. హార్న్ ఇంకా మంచిగా ఇచ్చుంటే బాగుండే. అసలు హైలైట్ ఏంటంటే ప్రైజింగ్ ఈ కార్ది. ఇది బేస్ మోడల్ వచ్చేసి 6.9 lakhs దగ్గర స్టార్ట్ అయ్యి 11.31 lakhs వరకు వెళ్తుంది. ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైజెస్. ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డ్రైవ్ చేసే వేరియంట్ వచ్చేసి RXZ వేరియంట్. ఇది టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్. అండ్ 1 లీటర్ ఇదే RXZ వేరియంట్లో మనకి ఎక్స్ట్రానిక్ CVT కూడా ఉంది. CVT మీకు సిటీ డ్రైవింగ్లో మీకు అంత ఎఫర్ట్స్ అవి లేకుండా ఉండాలి, నాకు అంత ఫన్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా CVT తీసుకోవచ్చు. మీకు సిటీలో డ్రైవింగ్ ఫీల్ చాలా బాగుంటుంది. టర్నింగ్ రేడియస్ చూడొచ్చు. స్టీరింగ్ అయితే చాలా లైట్ ఉంది. బ్రేకింగ్ చూద్దాం ఒకసారి వెహికల్ది. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మాత్రమే డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, బ్యాక్ మాత్రం డ్రమ్ బ్రేక్సే. అండ్ ఈ ప్రైస్లో అంత ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు, ఎందుకంటే వెరీ అగ్రెసివ్ ప్రైజింగ్. ఈ ప్రైస్లో ఈ పవర్తో ఇలాంటి కార్ రావడం చాలా గ్రేట్. అసలు కింగ్ అయితే ఎక్సలెంట్. ABS విత్ EBD ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే లేదు ఇందులో, అదొకటి మిస్సింగ్. అది నిసాన్ మ్యాగ్నెట్లో ఉంది. ఆల్మోస్ట్ సేమ్ కార్స్, రెనాల్ట్ కైగర్ అండ్ నిసాన్ మ్యాగ్నెట్లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చారు, ఇందులో ఇవ్వలేదు. ఇందులో కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. ఫ్యూల్ ఎకనామీ గురించి మాట్లాడుకుంటే ఇది రెనాల్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసి వచ్చేసరికి 20 kmpl. ఓన్లీ పెట్రోల్ ఇంజిన్స్లోనే ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు 20 kmpl క్లెయిమ్ చేస్తున్నారు. కానీ మనకి రియల్ లైఫ్లో 14 to 17 kilometers వరకు వస్తుంది, డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్ స్టైల్. అది లో స్పీడ్స్లో చూడొచ్చు స్టీరింగ్ ఎంత లైట్ ఉందో. I can rotate it with one finger. ఓకే, ఇప్పుడు మనం 5th గేర్లో ఉన్నాం చూడొచ్చు. ఇట్స్ వెరీ స్మూత్. 60 kilometersలో వెళ్తున్నాం మనం ఇప్పుడు. చాలా స్మూత్ ఉంది. అసలు జర్క్స్ కానీ ఆ ల్యాగ్ కానీ అలాంటివి ఏం లేవు. మీకు CVT గేర్ బాక్స్ తీసుకుంటే గేర్ లాగా అలాంటివి ఉంటాయి, కానీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఫుల్ ఆఫ్ ఫన్. అసలు
ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మీరు ఒకవేళ ఫ్యామిలీకి లాంగ్ టూరింగ్కి ఒక కార్ తీసుకోవాలనుకుంటే బడ్జెట్లో దిస్ ఈస్ ద బెస్ట్ కార్ ఐ థింక్. ఎందుకంటే బూట్ క్యారింగ్ కెపాసిటీ కూడా 405 లీటర్స్ అండ్ 40 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసింది వచ్చేసి రెనాల్ట్ వరంగల్ వాళ్ళు. చాలా పెద్ద థ్యాంక్స్ వాళ్ళకి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకవేళ రెనాల్ట్ కార్స్ కొనాలనుకుంటే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి, కాల్ చేయండి. సో ఇది గైస్ నా వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా తీసుకొస్తూ ఉంటాను. అండ్ నా వీడియో ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ చేయండి, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ వీడియో. అండ్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్ని మీకు ఒకవేళ కార్ కావాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, మీకు వాళ్ళు మంచి ప్రైస్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.